దేవుని మాటలు వినాలని ఎంతో ఆశ ఆసక్తి కలిగి వచ్చినటువంటి ప్రియమైనటువంటి దేవుని పిల్లలైనటువంటి మీ అందరికీ నా శుభములు వందనాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు దేవుని మాటలు ఈ తుంగపాడ ప్రాంతంలో వినిపింప చేయాలని ఎంతో ఆసక్తితో మీ ముందుకు ఈ విధంగా సభను ఏర్పాటు చేసినటువంటి సహోదరులకు సభపూర్వకంగా మొదట వందనాలు శుభములు క్రీస్తు పేరిట చెల్లిస్తూ, మన రక్షకుడు, సర్వోన్నతుడు, సర్వ సృష్టికర్త, సర్వ సృష్టిని ఈ విధంగా నడిపిస్తున్నటువంటి ఆ దేవాది దేవునికి స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ప్రస్తుతం మనుషులను ఆలోచిస్తే, ప్రస్తుతం ఉన్నటువంటి సమాజాన్ని ఆలోచించి ఒక్కసారి దేవుని వైపుకు అలా తిరిగి చూస్తే మనకు అర్థమయ్యేటటువంటి విషయం ఏంటో తెలుసా? దేవుడు ఉన్నాడా, దేవుడు నిజంగా ఉన్నాడా అనే విధంగా మనకు కనపడుతుంది ప్రియులారా. ఎందుకంటే పేపర్లో చూస్తున్నాం, వాట్సాప్లలో చూస్తున్నాం, యూట్యూబ్ ఛానల్లో చూస్తున్నాం, టీవీలో చూస్తున్నాం. అనేకమైనటువంటి ఘోరాతి ఘోరమైనటువంటి క్రియలు. ఒక వ్యక్తి మరొక వ్యక్తిని చంపటం, కక్ష అని ఒకడు, ప్రేమ అని మరొకడు, ఇంకొకటని మరొకడు, చాలా పబ్లిక్గా రోడ్లపైనే పొరుగెత్తించి చంపేస్తున్నటువంటి విధానం మనమంతా ఇప్పుడు చూస్తున్నాం సమాజంలో. చూసి ఆఖరికి వాటన్నిటినీ, ఈ అక్రమాలను అరికట్టడానికి నియమింపబడినటువంటి మనుషులే, అనగా రక్షణ వ్యవస్థగా ఈ లోకంలో పిలువబడుతుందే పోలీస్ వ్యవస్థ కూడా వారిని ఏం చెయ్యలేక ఆపలేక ఇలాంటి దారుణాలను కళ్ళప్పగించి చూస్తున్నటువంటి తరుణాలు ప్రస్తుతం. మానవ సమాజం ఎటువైపు వెళ్ళిపోతుంది, ఏం జరుగుతుంది అనే విధంగా దేవుని గురించి పూర్తిగా తెలియనటువంటి వ్యక్తులు, దేవుడు ఉన్నాడా, దేవుడు ఉంటే ఇన్ని భయంకరమైనటువంటి క్రియలు సమాజంలో నడి రోడ్డు పైన ఇలాంటి వికృత చేష్టలు కనబడుతున్నాయి ఏంటి, వీళ్ళనేం చెయ్యడా, ఈ విధంగా వీళ్ళు బ్రతుకుతున్నారే అనే విధంగా మన మధ్య జరుగుతున్నటువంటి సంఘటనలు కనపడుతున్నాయి ప్రియులారా. ఇలా ఎందుకు జరుగుతుంది? ఇలా జరగటానికి గల కారణం ఏంటి? మనిషిలా లేడు. మనం డిస్కవరీ ఛానల్లో అప్పుడప్పుడు మనం చూసినప్పుడు అడవి జంతువులలో మృగాలు కొన్ని ఉంటాయి. ఆ మృగాలు సాధు జంతువులను వేటాడుకొని తింటుంటాయి. ఆ వేట చూస్తూ మనం ఆనందపడుతుంటాం. ఆ వేట చూస్తున్నప్పుడు కూడా మనకు కొన్ని సందర్భాలలో బాధ కలుగుతూ ఉంటుంది. అయ్యో, ఈ జీవి అనవసరంగా బలయ్యిందే, దొరికిపోయిందే ఈ క్రూర జంతువుకి అని అనిపిస్తుంటుంది. కానీ అదే సంఘటన సమాజం మధ్య పెద్ద సిటీలు, పెద్ద నగరాలు అని చెప్పుకుంటున్నటువంటి ఆ సిటీలలోనే రోడ్ల పైన పరుగెత్తించి ఒక మనిషి మరో మనిషిని చంపేసి దర్జాగా నా కోరిక తీరిపోయింది, నా మనసులో నేను ఏదైతే అనుకున్నానో అది తీర్చుకున్నాను, నా కక్ష తీరిపోయింది, నా మనసులో ఉన్నటువంటి ఫీలింగ్ ఏదైతే ఉందో అది ఈ రోజుతో సమాప్తమైపోయింది, సాటిస్ఫై అయిపోయింది అని ఆనందపడుతూ మాట్లాడటం. మనుషులేనా? మృగాలు మనుషులుగా రోడ్ల మీదకి వచ్చాయా? మనిషి ఆకారంలో మనుషుల మధ్య తిరుగుతున్న మృగాల, మనుషుల అన్నంత భయంకరంగా సమాజం మారిపోయింది ప్రియులారా. ఇది ఈ రోజుది కాదు. క్రీస్తు పూర్వము కాలంలో నుంచి మొదలు పెడితే ప్రతి కాలంలో, ఏ కాలంలో చూసినా ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. రాజుల కాలంలో మనం ఆలోచిస్తే ప్రియులారా, ఎవరు ఎవరిని చంపినా పెద్దగా పట్టించుకునేవారు ఉండరు. రాజుల కాలంలో ఒక రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు ఎవరైనా అతన్ని ఎదురు తిరిగితే, ఎవరైనా తనకు ఎదురుగా నిలబడి మాట్లాడితే, ఎవరి మీదనైనా తనకు ఇష్టం లేకపోతే
ఆయన్ని చంపించేటటువంటి అర్హత పట్ట పగులు రోడ్డు పైన ఉరికించి చంపుతావా, నిలబెట్టి చంపుతావా, కట్టేసి చంపుతావా, నీ ఇష్టం, నీ ఇష్టారాజ్యం అన్నట్టుగా ఒకప్పుడు ఉండేది రాజుల కాలంలో. ఇప్పుడు స్వతంత్రం వచ్చింది, ప్రతి దేశానికి ఒక నియమం, రాజ్యాంగం అనేది రాసుకున్నారు, ప్రశాంతంగా శాంతియుతంగా బ్రతుకుతున్నారు అని అనుకుంటున్నాం మనం. కానీ ఇలాంటి దేశంలో కూడా, స్వతంత్ర దేశంలో కూడా రాజ్యాంగం కట్టుదిట్టమైనటువంటి ప్రణాళిక ఉన్నటువంటి దేశంలో కూడా ఎలా జరుగుతుందో ప్రస్తుత సమాజంలో మనకు కనబడుతుంది, ఎంత భయంకరంగా జరుగుతుందో. ఇదంతా ఆలోచిస్తుంటే ప్రతి మనిషిలో ఉన్నటువంటి మనసు ఎంత భయంకరమైనదో ఒక మనిషి, ప్రతి మనిషి యొక్క మనస్సు, ప్రతి మనిషికి ఉంటుంది ఒక మనస్సు. ఆ మనస్సు ఒక మనిషిని ఎలా తయారు చేస్తుందో చూసారా? ఒకరికి కొట్టాలి అని అనుకున్నప్పుడు కొడుతున్నాడు, కొట్టిన తర్వాత అయ్యో నేను తప్పు చేశాననే ఫీలింగ్ లోపల కలిగినా కూడా తప్పును ఒప్పుకోని పరిస్థితి, ఒప్పుకోకుండా దాన్ని కప్పుకోవడం కోసం చేసేటటువంటి ప్రయత్నం ఎలా ఉంటుందో తెలుసా? తనకున్నటువంటి నాలెడ్జ్, తనకున్నటువంటి జ్ఞానం, అప్పటి వరకు నేర్చుకున్నటువంటి జ్ఞానం ఏదైతే ఉందో వాటంతటిని ప్రయత్నిస్తుంటాడు తప్పించుకోవటానికి. రకరకాల ప్రణాళికలు. ఇది శిక్ష పడకూడదు, నన్ను మళ్ళీ ఎవరు ఏమనకూడదు, చేశాను తప్పు, దాన్ని కవర్ చేసుకోవాలి, నేను కావాలని చేయలేదు అని సమాజానికి చాటి చెప్పాలని ప్రయత్నిస్తుంటాడు. ఏదో జరిగింది, అది నేను కావాలని ఉద్దేశపూర్వకంగా నేను చేయలేదు అని చెప్పడానికి ప్రయత్నిస్తుంటాడు. తనకున్నటువంటి జ్ఞానాన్ని పదును పెడతాడు అక్కడ. ఏదో ఒక విధంగా తప్పించుకోవటానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాడు. ధనం సంపాదించుకోవటం కోసం, అందరిలో స్పెషల్గా కనపడటం కోసం, అందరిలో గొప్పవాడిగా నిలబడటం కోసం, అందరిలో ప్రఖ్యాతలు నాకు ఉండాలి అని దానికోసం పడేటటువంటి ప్రయత్నాలు ఎలా ఉంటాయంటే, ఆ ప్రయత్నంలో ఎందరో తనలాంటి మనుషులు, ఎందరో అమాయకులు, ఎందరో బలము లేని వాళ్ళు అతని యొక్క ప్రయత్నంలో చితికిపోతుంటారు అన్నమాట. బాధపడుతుంటారు, ఇబ్బంది పడుతుంటారు. అవసరం అనుకుంటే ఇదిగో హత్య కూడా చేయించి, ఆయన్ని నాశనం చేయించి తను ఎదగటానికి స్టెప్పులు వేస్తుంటాడు, తను ఎదగటానికి ముందుకు వెళ్తూ ఉంటాడు అనమాట. ఇదంతా ఏంటి అనంటే ఆ మనిషిలో ఉన్నటువంటి మనసుకు కలిగినటువంటి ఆలోచనలు, భయంకరమైనటువంటి ఆలోచనలు. ప్రియులారా, దేనికోసం నువ్వు ప్రయత్నం చేస్తున్నావు, దేనికోసం నువ్వు ఆరాటపడుతున్నావు, దేనికోసం నువ్వు పోరాటపడుతున్నావు అంటే ఇదిగో ఈ మట్టి దేహం కోసమే, దీన్ని సుఖ పెట్టడం కోసం, దీన్ని ప్రశాంతంగా, దీన్ని లోకంలో ఏసీలు పెట్టి నీటిగా రెడీ చేసి రకరకాల గుడ్డలు తొడిగి అందంగా ప్రపంచం ముందు చూపించాలనే ప్రయత్నం చేస్తుంటాడు మనిషి. అర్థమవుతుందా? కానీ ఈ శరీరం, ప్రతి మనిషికి ఉన్నటువంటి శరీరం ఎలాంటిది, దీని బ్రతుకెంత, ఎన్నాడు ఈ భూమి పైన ఈ శరీరాన్ని నువ్వు ఉంచగలవు? ఎన్ని రోజులు నీటిగా స్నానం చేసుకొని, ఇదిగో కొత్త బట్టలు, మంచి బట్టలు, విలువైన బట్టలు వేసుకొని అద్దం ముందు నిలబడి నేను చాలా బాగున్నాను కదా, ఎంతో అందంగా ఉన్నాను కదా అని ఎన్ని రోజులు పౌడర్ వేసుకోగలవు చెప్పు? ఎన్ని రోజుల మటుకు ఈ విధంగా నువ్వు భద్రంగా చూసుకోగలవు? ఎన్ని రోజుల మటుకు? ప్రియులారా, వీడికి తెలియని విషయం ఏంటో తెలుసా? ఇతను మట్టిలోనికి ఈ అందమైన శరీరము, పౌడర్ అద్దిన శరీరము, లక్షలు వేలు ఖర్చు పెట్టి మంచి దుస్తులు తొడిగినటువంటి ఈ శరీరము, మట్టి అంటకూడదని అంటిన మట్టిని తుడిచేసుకొని, కడిగేసుకొని నీటిగా కనపడాలని ప్రయత్నిస్తున్న నువ్వు, నీ శరీరం మట్టిలో పోకుండా ఎన్నాళ్ళు ఆపగలవు నువ్వు? ఎన్ని రోజులు ఆపగలవు నువ్వు ఈ శరీరాన్ని? ఏదో ఒక రోజు నిన్ను అదే మట్టిలో ఏమాత్రం లెక్క పెట్టకుండా, నిన్ను ఏమాత్రం విలువివ్వకుండా నిర్దాక్షిణ్యంగా నిన్ను మట్టిలో తోచేసే రోజు ఒకటి వస్తుంది, నిన్ను మట్టిలో పడేసే రోజు ఒకటి వస్తుంది. ప్రియులారా, మీకు ఒక విషయం చెప్తాను. ప్రియులారా, మీకు ఒక విషయం చెప్తాను. నిన్ననే
ఒక సన్నివేశం జరిగింది. నిన్ననే ఒక సన్నివేశం జరిగింది. అదేంటంటే నా సహోదరుడు నా కజిన్ బ్రదర్ అన్నమాట. మా ఊర్లోనే ఒక అబ్బాయి, 17 సంవత్సరాల బాబు, 17-18 సంవత్సరాలు ఉంటాయన్నమాట. ముందు రోజు నైట్ నా దగ్గరికి వచ్చాడు. సంఘంలో కూర్చున్నాడు, కొన్ని విషయాలు విన్నాడు. ఎంతో జాగ్రత్తగా బట్టలు వేసుకొని అందంగా రెడీ అయి వచ్చాడు. మాటలు విన్నాడు, చాలా అందంగా రెడీ అయి వచ్చాడు. మేకప్ కోసం వాడతారు కదా ఐటమ్స్, వాటన్నిటిని వాడుకొని వచ్చాడు. తెల్లారి ఇంటికి వెళ్ళిపోయాడు. నైట్ పడుకున్నాడు. తెల్లారి ఫోన్ వచ్చింది. ఏదో తెలుసా, నాకు కావలసింది మీరు ఇవ్వట్లేరు, నేను ఒకటి కోరుకుంటున్నాను, అది మీరు ఇవ్వట్లేరు అని చెప్పేసి తల్లిదండ్రుల పైన అలిగాడు. తల్లిదండ్రులతో గొడవ పడ్డాడు. గొడవపడి ఒక రాయి తీసుకొని తండ్రిని కొట్టాడు. తండ్రికి దెబ్బ తగిలింది. ఇప్పుడు ఏం చేయాలి? ఒక ఆలోచన, తనలో ఒక ఆలోచన. తండ్రిని కొట్టావురా నువ్వు అని ప్రపంచం చెబుతుంది. లోపల ఉన్నటువంటి వాళ్ళందరూ చెబుతారు, తండ్రిని కొట్టావు నువ్వు అని అంటారు. దీన్ని కవర్ చేసుకోవాలంటే నేనేం చేయాలి? దీనికంటే కాస్త ఎఫెక్టబుల్ ఒక సన్నివేశం జరగాలి ఈ విషయంలో. దీనికంటే కొంచెం బలంగా ఉండేటటువంటి ఒక క్రియ జరగాలి. తన మనసులో మెదిలిన ఆలోచన, తన మనసులో వచ్చిన ఆలోచన ప్రియులారా, దానికి ఏం చేశాడో తెలుసా? ఇదిగో మీరు ఇప్పించట్లేదు గనక, నాకు కావాల్సింది నాకు మీరు ఇవ్వట్లేదు గనక నేను చచ్చిపోతున్నానని చెప్పేసి లోపలికి వెళ్ళి టకానని ఒక బాటిల్ పట్టుకున్నాడు. సమయానికి ఎక్కడ దొరికిందో తెలియదు. ఎండ్రిన్ బాటిల్ తాగిండు. 1-2 గుట్టకలు వేసిండు. ఎంతైనా కొడుకు కదా తల్లిదండ్రులు. ఆయన కొట్టిన దెబ్బను ఏమాత్రం ఆలోచించకుండా పిల్లోడిని కారులో వేసుకొని పరిగెత్తుకొని పోయారు. ఊర్లో తనకు కారు లేదు కానీ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళని బతిలాడుకొని, అయ్యా నా కొడుకు ఇలా జరిగింది, తొందరగా రండి అయ్యా అని చెప్పేసి అన్నప్పుడు ఊర్లో కారు ఉన్న వాళ్ళు ఎవరో ఉంటారు కదా, వాళ్ళు సహాయం చేస్తే ఆ కారు ద్వారా వెళ్ళారు. ఎక్కడికి? మిర్యాలగూడెంలో ఉన్నటువంటి హాస్పిటల్లో జాయిన్ అవ్వాలని వచ్చాడు. కానీ శ్రీనివాస్ నగర్ అక్కడి వరకు వచ్చేసరికి మనోడు గాల్లో కలిసిపోయింది, లేకుంటే తను ఏమనుకున్నాడంటే తప్పించుకోవాలనుకున్నాడు. నేను చేసినటువంటి మిస్టేక్ నా పైకి రాకుండా, నన్ను తిట్టకుండా, నన్ను కొట్టకుండా నన్ను నేను కాపాడుకోవాలనుకున్నాడు. చిన్న ఆశ. దానివల్ల జరిగిన విషయం ఏంటో తెలుసా? దానివల్ల జరిగిన పరిణామం ఏంటో తెలుసా? తన ప్రాణం పోగొట్టుకున్నాడు. నిన్న రాత్రే కదా నా దగ్గరికి వచ్చాడు, మాట్లాడాడు అనుకున్నాను. కానీ తెల్లారి మరుసటి రోజు సాయంత్రం కల్లా తన అందమైన శరీరం, తెల్లగా నీటిగా ఉన్నటువంటి తన శరీరం నడువు లోతు గుంతతో వేసి అందులో అలా విసిరేశారండి. అలా విసిరేశారు. లోపల విసిరేసి మట్టి పెట్టేశారు పైనుంచి. అంటే మనిషికి అర్థం కాని విషయం ఏంటంటే, మన బ్రతుకు 4 రోజులే. మన బ్రతుకు, మన శరీరం ఎలాంటిదో దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు. తొందరగా ముగించుకుందాం. పేతురుపత్రిక ఒకసారి తీయండి ప్రియులారా. పేతురుపత్రిక, మొదటి పేతురుపత్రిక 1వ అధ్యాయంలో 24వ వచనం ప్రతి ఒక్కరు చదవాలి. 24వ వచనం. సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వును రాలును. అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. మీకు ప్రకటింపబడిన సువార్త వాక్యము ఇదే, ఈ వాక్యమే. అంటే మన శరీరం, ప్రతి మనిషి యొక్క శరీరం ఎలా ఉంటుంది? గడ్డి పువ్వులా ఉంటుంది. గడ్డి పువ్వును చూసారా ఎప్పుడైనా? ఉదయం వికసిస్తుంది పువ్వు, నిగనిగ నాలుగుతుంది, బాగుంటుంది. సాయంత్రం కల్లా నేల మీద ఉంటుంది. అది సాయంత్రం కల్లా నేల మీద ఉంటుంది. ఉదయాన ఎంతో అందంగా కనపడుతుంది, బాగుంటుంది. సాయంత్రం కల్లా ఏం జరుగుతుంది? నేల మీద ఉంటుంది. అది నేల మీద ఉంటుంది. పిల్లరా, నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఓ మనిషి, నాకు దక్కనిది ఇంకొకటికి దక్కకూడదని మాట్లాడుతున్న ఓ మనిషి, నాకు దక్కటం కోసం అని చెప్పేసి అన్యాయాలు, అక్రమాలు చేస్తున్న ఓ మనిషి, నాకు నచ్చని వాడు భూమిపైన ఉండకూడదు అని ముందే నువ్వు వెళ్ళేసి అతన్ని మర్డర్ చేస్తూ అతన్ని నాశనం చేస్తున్నటువంటి ఓ మనిషి, నీకు అర్థం కావలసిన విషయం ఏంటో తెలుసా? నువ్వు కూడా ఉండవు.
నువ్వు కూడా ఎన్నో రోజులు ఈ భూమి పైన మనుగడ చెయ్యలేవు. ఈ రోజు ఒకరిని నువ్వు చంపేసి ఆనందపడుతున్నావంటే నువ్వు పర్మినెంట్గా ఇక్కడ ఉంటావా? లేదు కదా. ఇంకో 4 రోజులు గ్యాప్ అంతే. ఇంకో 4 రోజులు మాత్రమే నువ్వు ఎక్స్ట్రా బతుకుతావు. ఆ తర్వాత నువ్వు కూడా ఆయన ఎక్కడికైతే వెళ్ళాడో అక్కడికే నువ్వు వెళ్ళటానికి సిద్ధపడుతున్నావు అన్న సంగతి నీకు తెలియట్లేదా? నువ్వు కూడా చిరకాలం ఇక్కడ ఉండవన్న సంగతి అర్థం కావట్లేదా? నువ్వు కూడా చిరకాలం ఇక్కడ ఉండవన్న సంగతి అర్థం కావట్లేదా? ఎవరైనా సరే 4 రోజులు మాత్రమే భూమిపైన బ్రతకాలన్న సంగతి మరిచిపోయి బ్రతుకుతున్న మనిషికి జ్ఞాపకం ఉండాలి. మనిషి, నువ్వు బ్రతికేది 4 దినాలే. దానికోసం ఎందుకు నువ్వు ఈ ఆరాటం, పోరాటం? మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఈ లోకంలో బ్రతికేది ప్రతి మనిషి 4 రోజులే. ఎప్పుడు, ఎక్కడ, ఎలా వెళ్ళిపోతామో, ఈ లోకాన్ని ఎప్పుడు, ఏ విధంగా విడిచిపెడతామో ఎవరికి తెలియదు. కాబట్టి చెబుతున్నాను. ఒక చిన్న ఎగ్జాంపుల్. ఎప్పుడైనా హైదరాబాద్ వెళ్ళారు కదా, వెళ్ళేటప్పుడు అక్కడి నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు కానీ, హైదరాబాద్ వెళ్ళేటప్పుడు కానీ ట్రైన్ ఎక్కుతాం. మనం ట్రైన్ ఎక్కుతాం. ఆ ట్రైన్ ఎలా ఉంటుందో తెలుసా? చాలా టైట్గా ఉంటుంది. చాలా టైట్గా ఉంటుంది. అందరూ కూర్చొని ఉంటారు చాలా మంది. మనం నిల్చొని ఉంటాం అక్కడ, ఎందుకంటే ఇక్కడ ఎక్కుతాం కాబట్టి. అప్పుడు బ్రదర్ నాకు కొంచెం ప్లేస్ ఇవ్వవా అని అడుగుతాం. కూర్చున్న వ్యక్తిని నాకు కొంచెం అడ్జస్ట్ చేసుకుంటాను బ్రదర్ అని అడుగుతాం. మనం అప్పుడు ఏం చేస్తాడో తెలుసా? మనకు ప్లేస్ ఇస్తాడు. మనకు ప్లేస్ ఇస్తాడు. అతను ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఎక్కడో ఒక చోట నువ్వు దిగుతావని అతనికి తెలుసు. అతను కూడా పర్మినెంట్గా అక్కడ కూర్చోను, నేను కూడా కొన్ని గంటల తర్వాత దిగబోతున్నానన్న సంగతి అతనికి తెలుసు. అతను కూడా పర్మినెంట్గా అక్కడ కూర్చోడన్న సంగతి అతనికి తెలుసు. అందుకే ఆయన ఏం చేస్తాడో తెలుసా? నీకు కూడా ప్లేస్ ఇస్తాడు. అడ్జస్ట్ అయ్యి కొంచెం జరిగి నీకు కాస్త ప్లేస్ ఇస్తాడు ఉన్న ప్లేస్లలోనే. అవునా? అదే పర్మినెంట్గా నువ్వు అక్కడ ఉండిపోవాలి అని అంటే ఎవడని ఇస్తాడా? పర్మినెంట్గా నువ్వు అక్కడే కూర్చుండిపోవాలి, అదే నీకు ఫిక్స్ అని అంటే ఎవడని ఇస్తాడా? ఇవ్వడు. ఎందుకంటే ఎప్పుడు, ఎక్కడ, ఎవరు దిగుతారో తెలియదు. ఈ అబ్బాయి కూడా ఎక్కడ దిగుతాడో నాకు తెలియదు. నేను కూడా త్వరలోనే దిగబోతున్నాను గనక ఇదిగో కాస్త ప్లేస్ కావాలి అన్నప్పుడు, రిక్వెస్ట్ చేసినప్పుడు ప్లేస్ ఇస్తాడు. కూర్చోండి బ్రదర్ అని చెప్పేసి. అవునా? అంటే అడ్జస్టింగ్. ఆ ప్రయాణంలో ఎవరు ఎక్కడ ఆ ప్రయాణాన్ని ముగిస్తారో తెలియదు కాబట్టి ఆ ప్రయాణంలో కొద్ది దినాల ప్రయాణమే, కొద్ది గంటలు, కొద్ది నిమిషాల ప్రయాణమే అని తెలుసుకున్న ఓ వ్యక్తి మరో వ్యక్తికి సహాయం చేస్తుంటాడండి. మరో వ్యక్తికి సహాయం చేస్తాడు, కాస్త ప్లేస్ ఇస్తాడు. మరి అదే విధంగా భూలోకంలో నీ ప్రయాణం కూడా కొద్ది దినాలే అన్న సంగతి తెలుసా నీకు? భూదినాలలో కూడా, భూలోకంలో కూడా నీ ప్రయాణం. ఓ మనిషి, మంచి తిండి తింటున్నావా, మామూలు తిండి తింటున్నావా, మంచి బట్టలు వేసుకుంటున్నావా, మామూలు బట్టలు, చినిగిపోయిన బట్టలు వేసుకుంటున్నావా, మంచి మంచి బంగ్లాలో బ్రతుకుతున్నావా, కూరి గుడిసెలో బ్రతుకుతున్నావా, కార్లో తిరుగుతున్నావా, కాలి నడకన వెళుతున్నావా, నువ్వు ఎలా వెళ్తున్నా కూడా, నువ్వు ఎక్కడికి జర్నీ చేస్తున్నావో తెలుసా? నీకు తెలియకుండానే నీ మరణం కోసం ఎదురు చూస్తున్నావు నువ్వు. ఓ మరణమా, ఎప్పుడు నీ దగ్గరికి నేను వస్తున్నాను అని వెళ్తున్నావు నువ్వు. నీకు అర్థం కావట్లేదు. ఎప్పటి వరకు బ్రతుకుతావు నువ్వు తెలుసా? చచ్చేంత వరకు, మరణం నీ చెంతకొచ్చేంత వరకు బ్రతుకుతావు నువ్వు. ఎవరి కోసం బ్రతుకుతున్నావు నువ్వు? నా లైఫ్లో, నా జర్నీలో ఒకటి రాబోతుంది, అక్కడి వరకు వెళ్తాను, ఆ తర్వాత జర్నీ ఆపేస్తున్నాను, నా ఈ ప్రయాణాన్ని ఆపేస్తున్నాను, ఆగిపోతుంది కూడా. మరి ఆ ప్రయాణం ఎప్పుడుందో, నా ప్రయాణం ఎప్పుడు ఆగిపోతుందో, ఎప్పుడు నేను దిగాలో, ఈ భూమి అనే ట్రైన్ మీద నుంచి దిగి నేను ఎప్పుడు వెళ్ళాలో, ఎక్కడ వెళ్ళాలో, ఏ విధంగా వెళ్ళాలో తెలియదు. కానీ వెళ్ళటం మాత్రం ఖచ్చితం అని తెలుసుకున్న నువ్వు, తోటి సహోదరుడు కాస్త అభ్యంతరం కలిగిస్తే ఓపిక పట్టుకోలేకపోతున్నావే. తోటి సహోదరుడు వల్ల కాస్త అభ్యంతరం కలిగితే అతన్ని కొట్టాలా, తోసేయాలా, చంపాలా అని ప్రయత్నిస్తుంది నీ మనస్సు. ఎంత క్రూరమైన మనస్సు, ఎంత భయంకరమైన మనస్సు. 4 రోజులు సోదరా, నీ జర్నీ, 4 రోజుల జర్నీలో నువ్వు ఆలోచిస్తున్న ఆలోచనలు చూసావా? 4 రోజులు ఓపిక పట్టుకుంటే వాడు పోతాడు, నువ్వు పోతావు కదా. అతను దిగాలి, నువ్వు దిగాలి కదా. ఈ భూమి అనే వెహికల్, ఈ భూమి అనే ప్లాట్ఫామ్, లేదంటే ఈ భూమి అనే ట్రైన్ అంటావా, ఫ్లైట్ అంటావా, నువ్వు దిగాలి ఖచ్చితంగా. ఇది మరిచిపోయిన మనుషులే ఈ విధంగా క్రూరులుగా మారుతున్నారు పిల్లలారా. ఇది తెలియని వాళ్ళు, ఇది తెలియజెప్పటం కోసమే, నీలో ఉన్న క్రూరమైన మనస్సును మార్చటం కోసమే దేవాది దేవుడు పరలోకము నుంచి చూసి పసిగట్టాడండి. ఎంత భయంకరమైన
మనుషులు మారిపోయారు. ఈ మనిషి యొక్క మనసు ఎంత భయంకరంగా మారిపోయింది, ఎలా ఆలోచిస్తాడు వీడు అని చూసిన దేవాది దేవుడు ఒక ప్రయత్నం చేశాడండి. మనిషి యొక్క మనసు భయంకరంగా మారింది గనక ఈ భయంకరుడైనటువంటి మనిషి యొక్క మనసును మార్చాలనుకున్నాడు దేవుడు. ఎవరు? దేవుడు. నిన్ను కన్న తండ్రి అయిన దేవుడు ప్రపంచంలో ఉన్న కుల మతం భేదం లేకుండా, రంగుతో సంబంధం లేకుండా, దేశంతో సంబంధం లేకుండా ప్రపంచాన్నంతటిని నిర్మించినటువంటి దేవాది దేవుడు, ఒకే ఒక్కడైనటువంటి దేవుడు చేసిన ప్రణాళిక, ఆయన చేసిన ప్రయత్నం మనుషులను మనుషులుగా మార్చాలి అని, మనిషిలో ఉన్న మనసును మార్చాలనుకున్నాడు దేవుడు. అందుకోసమే తన ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈ లోకానికి పంపించాడు. తన ప్రియ కుమారుడిని ఈ లోకానికి పంపించాడు. ఈ లోకానికి వచ్చిన తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమన్నాడో తెలుసా? తాను ప్రపంచానికి వచ్చిన పని ముగించటం కోసం, చెప్పమన్నది చెప్పటం కోసం తను చెప్పటం మొదలు పెట్టినప్పుడు మొట్టమొదట తన నోట విన్నటువంటి మాట, బయలుపడినటువంటి మాట ఏంటో తెలుసా పిల్లరా? ఆయన చెప్పిన మాట ఒకే ఒక్కటి. చూసుకొని ముగించుకున్న ఒక్కసారి మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనం చదవండి ఒక్కసారి. 4వ అధ్యాయం 17వ వచనం పిల్లరా, ఆయన చెప్పిన మాట, ఆయన ప్రపంచానికి ఇచ్చిన పిలుపు లాంటి ఒక గొప్ప మాట. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసును మార్చుకోవాలి, మారు మనసు పొందుడి అని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టాడట. తన ప్రకటన మొదలు పెట్టడంతోనే ఏమని ప్రకటన మొదలు పెట్టాడో చూసారా? మనసులను మార్చుకోండి ప్రియులారా, మీ మనసులను మార్చుకోండి. మీ క్రూరమైన మనసు మారాలి. 4 రోజుల ఈ జీవితంలో మీరు బ్రతకాల్సిన విధానం ఇది కాదు. మీ మనసు మారాలి, మీ మనసు మారాలి అని. ప్రతి మనిషి యొక్క మనసు మారాలి. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మనిషి యొక్క మనసు మారాలి. నువ్వు ఏ రంగు పూసుకున్నా సరే, కులమనే రంగు పూసుకున్నా, మతమనే రంగు పూసుకున్నా, ఈ లోకంలో మనిషి పెద్దగైన తర్వాత తన మనసులో వచ్చినటువంటి ఆలోచనలే ఈ రోజు రకరకాల గీతలు, రకరకాల అడ్డు గోడలు నిర్మించుకున్నాడు మనిషి. అవే కులాలు అని, మతాలు అని, ప్రాంతాలు అని, నా గ్రామం అని, నీ గ్రామం అని ఎన్నో రకాల అడ్డుగోడలను తానే నిర్మించుకున్నాడు మనిషి. మనుషులందరం ఒక్కటే, ఆ దేవాది దేవుని పిల్లలం అన్న సంగతిని మరిపించడానికి, దాన్ని దూరం చేయడానికి మనిషి చేసిన ప్రయత్నాలు అండి. మనిషి చేశాడు నువ్వు వేరు నేను వేరు అని చెప్పడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేసేసి ఇదిగో వాడి మనసు క్రూరంగా మారిపోయింది. అలాంటి మనిషి యొక్క మనసును మార్చడం కోసం దేవుడు పన్నిన ప్రణాళిక తన కుమారుడిని లోకానికి పంపించటమేనండి. మనసును మార్చమన్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు, కులం మార్చమనలేదు. నీ మనస్సు మారాలి ప్రియులారా. మతం మారటం కాదు, కులం మార్చుకోవటం కాదు, ప్రాంతం మార్చుకోవటం కాదు, ఏవి కాదు. నీ మనస్సు మార్చుకో, నీ క్రూరమైన మనస్సు మార్చుకో. నిజాయితీగా బ్రతుకు, పవిత్రంగా బ్రతుకు, పరిశుద్ధంగా బ్రతుకు, పాపం చేయకుండా బ్రతుకు. ఈ చెడు ఆలోచనలేవి నీ మనసులో రానివ్వకుండా బ్రతకటం ఎలాగో మాటల ద్వారా మాత్రమే కాకుండా తన ప్రవర్తనలో ప్రవర్తించి చేసి చూపించి ఇదిగో బ్రతకటం ఇలా అని ప్రపంచానికి ఒక నిలువెత్తు నిదర్శనం, ఒక మాదిరిని చూపించి వెళ్ళిపోయాడు దేవుని కుమారుడు. క్రైస్తవ్యం అంటే మనస్సును మార్చుకోవటం, మతం కాదు, కులం కాదు, మనస్సును మార్చుకోవటం. నీ మనస్సును మార్చుకోవాలనుకుంటున్నావా? అదే క్రైస్తవ్యం, వేరేదేది కాదు, అదే క్రైస్తవ్యం. దీన్ని మొదలు పెట్టిన వాడు క్రీస్తు గనక ఆయన పేరున పిలువబడుతుంది క్రైస్తవ్యం అని. మతం కాదు సోదరా, ఇది మతం కాదు. నీ మనసును మార్చేది మనసులున్న ప్రతి చోటికి వెళుతుంది. మనిషి యొక్క మనసును మార్చడానికి ప్రయత్నం చేస్తుంది. దానికోసం మారిన మనుషులు ప్రాణాలు కోల్పోతున్నారు తెలుసా? క్రూరమైన నీ మనసును మార్చడం కోసం ఆనాడు మొట్టమొదటగా బలి అయింది యేసుక్రీస్తే. ఆయన మొదలుపెట్టిన యజ్ఞం, ఆయన చూపించిన మార్గానికి మొట్టమొదటి బలి అతనే అయ్యాడు. నిన్ను మార్చటం కోసం, నీ మనసును మార్చటం కోసం, నిన్ను ఆ కన్న తండ్రి అయిన దేవుని యొద్దకు చేర్చడం కోసం ఆయన చేసిన ఉత్తమమైన ప్రణాళిక. తన ప్రాణాన్ని బలిచ్చాడు.
తన ప్రాణాన్ని బలిచ్చాడు. ఎలా బ్రతకాలో చూపించాడు. మనసును మార్చుకోమన్నాడు. మనసును మార్చుకోవటమే క్రైస్తవ్యం అంతే తప్ప మతం కాదు. బయట బైబిల్లో ఏం రాయబడిందో తెలియని వాళ్ళు రకరకాలుగా మాట్లాడుతున్నారు. వాళ్ళ గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు పిల్లరా. ఏది వాస్తవం ఏది అవాస్తవం అనేది బైబిల్ అడగాలి. ఎందుకంటే సమకాలిక చరిత్ర, సమకాలికులు రాయించబడినటువంటి వాస్తవ ఘటనలు అందులో ఉన్నాయి కాబట్టి. ఈనాడున్నటువంటి వారు 2000 సంవత్సరాల క్రితం జరిగిన దాని గురించి ఈ రోజు ఉన్నటువంటి మన సహోదరులు అమాయకులు తెలియని వారు వచ్చేసి రకరకాలుగా మాట్లాడితే ఇది మతం, ఇది గతం అని రకరకాలుగా మాట్లాడితే నమ్మటానికి నువ్వు తెలివి తక్కువడివి కావద్దు. ఏది సత్యం, ఏది నిజం, ఏది వాస్తవం అని పరిశీలన చేసి పరీక్ష చేసి ఎక్కడ ఎప్పుడు ఎలా అనేది సమస్తాన్ని నమ్మి సమస్తాన్ని నువ్వు పరీక్షించి నమ్మాలని కోరుతూ మాటలు ముగిస్తున్నాను.